వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎక్స్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 64 ఇచ్చారు. సో ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఈజీగా సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ని రాసుకుంటా. ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 64. ఇప్పుడు నేనేం చేస్తానంటే పవర్లో మల్టిప్లై విత్ 4 ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 64 పవర్ 4 అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉన్నప్పుడు మనము ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ లాగా రాస్తాము. దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు. ఎలా అంటే ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం అనమాట. అంటే ఈ ఎంని ఎన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా అదే చేస్తానన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 64 పవర్ 4. ఇక్కడ ఈ 4ని ఎన్ లాగా ట్రీట్ చేస్తున్నా, అలాగే ఈ ఎక్స్ పవర్ 4ని ఎం లాగా ట్రీట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ ఎక్స్ పవర్ 4 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 64ని నేను 8 స్క్వేర్ లాగా రాసుకుంటా. 8 స్క్వేర్ హోల్ పవర్ 4. ఇదేమవుతుంది నెక్స్ట్ స్టెప్లో? ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 8 పవర్ 2 ఇంటూ 4 అంటే 8. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 8 అవుతుంది. సో ఈ 4ని ఆర్హెచ్ఎస్కి పంపిస్తే ఏమవుతుంది? పవర్లో ఉన్న 4ని ఆర్హెచ్ఎస్కి పంపిస్తే 4th రూట్ ఆఫ్ 8 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4th రూట్ ఆఫ్ 8 అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.